చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజులు భాగంగా గ్రామ శుద్ధి, వాటర్ ట్యాంకు, డ్రైనేజ్ కన్స్ట్రక్షను, చెట్ల నాటడం అయితేంది. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే 99 రోజులు చేయాలనుకున్నామో ప్రతి గ్రామ పంచాయతీలో, అదేవిధంగా నా గ్రామ పంచాయతీ యాజ్ ఎ సర్పంచ్గా గ్రామ శుద్ధికి ప్రతిదీ మేము తోడ్పడుతున్నాం. మాతో పాటు మా గ్రామ పెద్దలందరూ ఉప సర్పంచ్, సర్పంచ్, సెక్రటరీ, వార్డు మెంబర్ అందరం కలిసి మా గ్రామ పంచాయతీని నీట్గా పెట్టుకుందామని చెప్పేసి సీఎం రేవంత్ గారి ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాము. క్లీనింగ్ ఉపకరంగా గ్రామ పంచాయతీ క్లీనింగు, డ్రైనేజ్ క్లీనింగు, అలాగే వాటర్ ట్యాంకు, వీధి దీపాలు, వీటన్నిటిని చూసుకొని ప్రతి వీధికి లైట్ వస్తుందా, కరెంట్ వస్తుందా, లేదా డ్రైనేజ్ సమస్య ఏమైనా ఉందా, వాటర్ సమస్య ఏమైనా ఉందా, ప్రతి వీధికి పోయి గ్రామ పంచాయతీని తెలుసుకుంటున్నాము. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు మేము గ్రామ పెద్దలం అందరం సహకరించేటట్టుగా ముందుకెళ్తున్నాం. ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు ఊడవటం జరిగింది. అట్నే ప్రతి మురికి కాలువలు కూడా మన్న చేయడం జరిగింది. ఈరోజు సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో గ్రామ పంచాయతీ నందు ఇవాళ క్లీన్ చేయడం జరిగింది. అందరం కలిసి గ్రామ పెద్దలం, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు అందరం కలిసి ఏ పని ఉన్నా, కరెంట్ ఉన్నా, ఊళ్ళో లేకున్నా, నీళ్ళు వచ్చినా రాకున్నా అన్నీ చూసుకొని అన్నీ చేసి అందరికీ సహకారం అందించడానికి చేస్తున్నాం. కానీ మాకు పని మాకు తెలిసి ఇందులో వేప పెట్టినాం, తులసి పెట్టినాం. అవి ఎక్సర్సైజ్ ఖర్జూర ప్లస్ అది తాటి చెట్టు కూడా ఉన్నాయి. అవి తాటాయి అవి ఉన్నాయి. మళ్ళీ కానుగా పెట్టినాం, మందార, గులాబీ ఫ్లవర్స్ పెట్టినాం. ఫ్రూట్స్ వచ్చేసి నేరేడు పండ్లు పెట్టినాం, నిమ్మ పెట్టినాం, సీమసింత అవెన్యూ ప్లాంటేషన్కి గుల్మోహర్ కూడా పెట్టినాం. ఓకే ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజుల పనులను చేపట్టిన గవర్నమెంట్ ప్రకారంగా చెప్పినట్టుగా ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేలు కానీ చేపట్టిన ప్రగతి ప్రణాళికలో అటు డ్రైనేజీ కానివ్వండి, కన్స్ట్రక్షన్ కానివ్వండి, రోడ్డు క్లీనింగ్ కానివ్వండి, గ్రామ శుద్ధి కానివ్వండి, అటు చెట్లు ఎన్ఆర్జీఎస్ వచ్చిన చెట్లు కానీ ప్రతి గ్రామ పంచాయతీకి చేరుకొని శుద్ధి చేసేటట్టుగా ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలో మేము సర్పంచ్గా, ఉప సర్పంచ్, గ్రామ పెద్దలు అందరం కలిసి మా శాంతినగర్ని డెవలప్మెంట్ చేసేటట్టుగా మేము ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా పనిచేస్తున్నాం. గ్రామ పెద్దలం, ఉప సర్పంచి, వార్డు మెంబర్లు అందరం కలిసి ఏ పని ఉన్నా, కరెంట్ ఉన్నా, ఊళ్ళో లేకున్నా, నీళ్ళు వచ్చినా రాకున్నా అన్నీ చూసుకొని అన్నీ చేసి అందరికీ సహకారం అందించడానికి చేస్తున్నాం. ప్రజాపాలన కార్యక్రమంలో ఈరోజు ఈ గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్డు ఊడవటం జరిగింది. అట్నే ప్రతి మురికి కాలువలు కూడా మన్న చేయడం జరిగింది. ఈరోజు సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరి సమక్షంలో గ్రామ పంచాయతీ నందు ఇవాళ క్లీన్ చేయడం జరిగింది. అందరం కలిసి
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో 99 రోజులు భాగంగా గ్రామ శుద్ధి, వాటర్ ట్యాంకు, డ్రైనేజ్, కన్స్ట్రక్షను, చెట్ల నాటడం అయితే ఏంది. ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే 99 రోజులు చేయాలనుకున్నామో ప్రతి గ్రామ పంచాయతీలో, అదేవిధంగా నా గ్రామ పంచాయతీ యాజ్ ఎ సర్పంచ్గా గ్రామ శుద్ధికి ప్రతిదీ మేము తోడ్పడుతున్నాం. మాతో పాటు మా గ్రామ పెద్దలందరూ ఉప సర్పంచ్, సర్పంచ్, సెక్రటరీ, వార్డు మెంబర్ అందరం కలిసి మా గ్రామ పంచాయతీని నీట్గా పెట్టుకుందామని చెప్పేసి సీఎం రేవంత్ గారి ఆదేశాల మేరకు మేము పాటిస్తున్నాము.